స్మృతి ముఖ్య లక్ష్యం ఏంటి అంటే కనుక పొదుపు పద్ధతి. గణిత బోధనకు కాలక్రమ పట్టికలో అనుకూలమైన సమయం, మ్యాథ్స్ చెప్పడానికి అనుకూలమైన సమయం సెకండ్ పీరియడ్. మరి ఫస్ట్ పీరియడ్ అంటే చిరాకు వస్తుంది కదా. సమస్య పరిష్కారంకు ఉపయోగపడే సామర్థ్యాన్ని ఏమంటారు? సహజ సామర్థ్యం అంటారు. శిశుప్రాయ వయసు 1 to 5 years. అభ్యసన రేఖలలో పురోగమనము లేకపోవుటను ఏమంటారు? పీఠభూమి దశ అంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. అభ్యసన రేఖలో పురోగమనము లేకపోవటను అంటే ఒక గ్రాఫ్లో పురోగమనం అంటే ప్రోగ్రెస్ లేకపోవడాన్ని ఏమంటారు? పీఠభూమి దశ అని అంటారు. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనగా ప్రాథమిక స్థాయిలో విద్యా విధానం. ఈ క్రింది వారిలో అక్బర్ సంరక్షకుడు ఎవరు? అక్బర్ సంరక్షకుడు బైరం ఖాన్. జహంగీర్దార్ విధానాన్ని రద్దు చేసి రైత్వారీ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఎవరు? అక్బర్. రైత్వారీ పద్ధతిని ప్రవేశపెట్టింది అక్బర్. శివాజీ కొలువులోని మంత్రులను ఏమంటారు? శివాజీ కొలువులోని మంత్రులను అష్టప్రధానులు అంటారు. అష్టదిగ్గజాలు అంటే ఎవరు? శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే వాళ్ళని అష్టదిగ్గజాలు అంటారు. నెక్స్ట్, ధరలు ఎలకడగా ఎప్పుడు ఉంటాయి? ధరలు ఎలకడగా కాదు, ధరలు నిలకడగా ఎప్పుడు ఉంటాయి? నిలకడగా ఎప్పుడు ఉంటాయి? ఈక్వల్గా ఉన్నప్పుడు, సమతుల్యంగా ఉన్నప్పుడు, ఎక్కువగా ఉన్నప్పుడు కాదు, తక్కువగా ఉన్నప్పుడు కాదు. డిమాండ్ అండ్ సప్లై రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు, సమిష్టి సప్లై సమిష్టి డిమాండ్ సమతుల్యంగా ఉన్నప్పుడు నిలకడగా ఉంటాయి. జాతీయ ఆర్థిక ప్రణాళికల ముఖ్య ఉద్దేశం. సాంఘిక ప్రయోజనం. పనామా కాలువ ఈ సముద్రాలను కలుపుతుంది. అట్లాంటిక్ అండ్ పసిఫిక్ సముద్రాలను కలుపుతుంది. ఒక దీర్ఘఘనము యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు వరుసగా 12, 8, 4 అయిన దాని ఆన్సర్ 480 అవుతుంది. కిండర్ గార్డెన్ విద్యా విధానమును ప్రవేశపెట్టిన వారు. కిండర్ గార్డెన్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ప్రోబెల్. ది ఎమిలీ గ్రంథ రచయిత రూసో. మొట్టమొదటి ఉక్కు కర్మాగారం ఎక్కడ నెలకొల్పారు? భద్రావతి ఎక్కడ ఉంది? కర్ణాటకలో. భారతదేశ మొదట రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్. ఈ క్రింది పన్నులో రాష్ట్రానికి సంబంధించిన పన్ను కానిది ఏది అంటే ఏవి కాదు అసలు. ఎక్సైజ్ పన్ను కాదు, వినోద పన్ను కాదు, ఎస్టేట్ సుంకము కాదు, అసలు ఏవి కాదు. ఏ విటమిన్ లోపం వల్ల రేచీకటి వ్యాధి వస్తుంది? మన ఆన్సర్ విటమిన్ ఏ.
ఈఎఫ్ఏ అనగా ఎడ్యుకేషన్ 20th ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. ఈఎఫ్ఏ అనగా ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. మన దేశంలో పూర్తిగా నిర్మూలించబడిన వ్యాధి ఏది అంటే కనుక మశూచి. త్రిభుజంలోని కోణాలు మొత్తం 180 degrees. ఈ క్రింది వానిలో 5 లోపు ఉండే సహజ సంఖ్యలు 1 2 3 4. ఖచ్చిత లక్ష్యాన్ని పరీక్షించుటకు ఉపయోగపడు నికషాలు. ఖచ్చిత లక్ష్యాన్ని పరీక్షించుటకు ఉపయోగపడే నికషాలు ఇవంటే కనుక లక్ష్యాత్మక నికషాలు. క్యారెట్ ఎర్రగా ఉండుటకు కారణం చాలామంది ఐరన్ అని పెడతారు, కానీ మన ఆన్సర్ ఆప్షన్ బి కెరోటిన్. ఏ కెరోటిన్ అంటే బీటా కెరోటిన్. వ్యంధత్వానికి కారణం విటమిన్ ఈ. తిమింగలం ఏ జాతికి చెందుతుంది? క్షీరదాలు. ఒకే విషయం మీద వారాంతమున 2 పర్యాయములు పరీక్ష నిర్వహించినప్పుడు వేరువేరు మార్కులు వచ్చినట్లయితే ఆ పరీక్ష డాష్ కలిగి ఉందంటారు. అవిశ్వసనీయత. వాస్తవ విషయాల నుండి సూత్రీకరణ రాబట్టే పద్ధతిని ఆగమన పద్ధతి అంటారు. వాస్తవ విషయాల నుండి సూత్రీకరణ. హ్యూరిస్టిక్ అను పదము ఏ భాషకు చెందినది? హ్యూరిస్టిక్ అను పదము జర్మనీ భాష పదం. ప్రాథమిక తరగతిలో గణితంలో బోధించవలసిన అంశాలు సంఖ్యామానము, సంజ్ఞామానము, కాలము, దూరము, ద్రవ్యాల గురించి. 32. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఏ భాషను అంటారు? ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని తెలుగును అంటారు. మధుమేహ వ్యాధి లోపం వల్ల ఏమొస్తుంది? ఇన్సులిన్ లోపం వల్ల వస్తుంది. అక్రమాకార వస్తువుల వైశాల్యం కనుగొని పద్ధతి గ్రాఫ్ పద్ధతి. సైన్స్ కిట్ అనగా పరికరాలను ఉంచే పెట్టె. గణిత శాస్త్రోపాధ్యాయునిగా పిల్లలకు అంకెలు బోధించినప్పుడు ఏ బోధనోపకరణాన్ని ఉపయోగిస్తావు? పోసల చట్రం. ద ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అని ఏ దేశాన్ని అంటారు? నార్వేని అంటారు. ఈ క్రింది వానిలో అంతర్జాతీయ నది ఏది అంటే కనుక డాన్యూబ్. ఖచ్చితమైన వర్గం. నవజాత శిశువు వయస్సు మొదటి 2 వారాలు. సామాన్య శాస్త్రంను 1 నుండి 5 తరగతిలో ఏమంటారు? పరిసరాల విజ్ఞానం 2 అంటారు. క్రింది వారిలో స్వరూపాలు వేర్వేరు వ్యాసార్థాలు గల వృత్తాలు. బయోగ్యాస్లో ఉండే ప్రధాన వాయువు బిట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీథేన్. బయోగ్యాస్లో ఉండే ప్రధాన వాయువు ఏది అంటే కనుక మీథేన్. నేడు జిల్లాలో ఉపాధ్యాయ శిక్షణ బాధ్యతను తీసుకున్నది. జిల్లాలో అన్నాడు కాబట్టి డైట్. అదే రాష్ట్రంలో అంటే కనుక ఎస్సీఈఆర్టీ అవుతుంది. అదే దేశంలో అంటే కనుక ఎన్సీఈఆర్టీ అవుతుంది. ఓకే. మన దేశంలో సమోష్ణ రేఖ పోయే నగరం ముంబై. డ్రాప్అవుట్స్కు ముఖ్య కారణం తల్లిదండ్రుల పేదరికం. పదార్థాలలో పీడనం ఉష్ణోగ్రతను ఏ విధమైన సంబంధం ఉంటుంది? ఒకదానికొకటి విలోమానుపాతం.
కరగని పదార్థాన్ని కరిగిన పదార్థాన్ని ఏ విధంగా వేరు చేస్తాము? ఆబ్వియస్గా వడపోత విధానం. ఉష్ణం యానకం లేకుండా ప్రయాణించడాన్ని ఏమంటారు? ఉష్ణ వికిరణం అంటారు. సమరూప కవలలు జన్మించాలంటే ఫలదీకరణ ఎన్నిసార్లు జరగాలి? ఒకసారే జరగాలి. అభ్యసనంలో మంచి ఫలితాలను సాధించడానికి తోడ్పడే క్రియ? పొగట్ట. ఇవన్నీ బిట్స్ ఇలా అడుగుతున్నారు. నెక్స్ట్ 1994 అయ్యింది కదా, నెక్స్ట్ 1995 పేపర్ ఎలా అడిగారో చూసుకుందాం. థ్యాంక్ యూ.